మిత్రులు అడుగుతున్నారు శిలాజిత్‌కు, వయాగ్రాకు ఏమైనా లింక్ ఉందా అని. శిలాజిత్ అనేది ఒక సబ్స్టెన్స్. యూజువల్‌గా హిమాచల్ ప్రదేశ్‌లో దొరుకుతుంది. దాంట్లోనే సంస్కృతం పేరది. శిల అంటే రాయి అన్నట్టు. సో, ఈ శిలాజిత్ తీసుకుంటే రాయిలాగా గట్టిగా ఉంటుంది. గెలుస్తాము అనే నమ్మకం. మన దేశంలో ఒకప్పుడు ఆయుర్వేదం బాగా గొప్పగా ఉండేది. మిగతా దేశాల్లో అసలు వైద్యం లేని టైంలో కూడా మన దగ్గర సుశ్రుతుడు అనే అతను పెద్ద పెద్ద సర్జరీస్ చేశాడు. కన్ను సర్జరీ చేశారు, ఫ్రాక్చర్స్ హీల్ చేశారు. ఇలా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. దురదృష్టవశాత్తు మనకు ముస్లిం ఇన్వేజన్ తర్వాత మన కల్చర్ అంతా పోయింది. కొన్ని రోజులు వరుసగా మన లైబ్రరీని వాళ్ళు తగులబెట్టారు. నలంద విశ్వవిద్యాలయంలో కొన్ని నెలలు తగులబెట్టారు లైబ్రరీలో. మనకు ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా పోయింది. ఈ శిలాజిత్ ఎలా పనిచేస్తుంది, అసలు శిలాజిత్ అంటే ఎలా ఉండాలి, దాని క్యారెక్టర్స్ ఏంటి అనేది మనకు చాలా వరకు ఉత్తమైపోయినాయి, మనకు లేకుండా పోయింది. ఒకప్పుడు సంస్కృతంలోనే అంత లాంగ్వేజ్ ఉండేది, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఉన్నట్టు. సో సంస్కృతాన్ని కూడా వీళ్ళు డిస్కరేజ్ చేసేసరికి సంస్కృత పండితులు కానీ, సంస్కృత పుస్తకాలు కానీ, ఈ శిలాజిత్ మీద ఉన్నటువంటి లిటరేచర్ కానీ చాలా వరకు నాశనం అయిపోయింది. కాకపోతే జనరల్గా నాకు పేషెంట్లు చెప్తుంటారు, సార్ శిలాజిత్ వాడినాము అవ్వట్లేదు అని. తర్వాత ఈ మధ్య కాలంలో ఏమిటంటే అడల్ట్రేషన్ బాగా ఎక్కువైపోయింది. మనం బియ్యం కొనుక్కుంటే అందులో చైనా వాడు ప్లాస్టిక్ బియ్యం పెడతాడట, లేదు మనం పెరుగు పాలో కొనుక్కుంటే ఆల్రెడీ గేదెకు ఏదో ఇంజక్షన్లు ఇస్తారు. సో ఇలాగే ఈ శిలాజిత్లో కూడా ఒక్కోసారి వయాగ్రా లాంటి ట్యాబ్లెట్ పౌడర్ కలిపి అమ్ముతారు. దేశంలో ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ పేరు మీద కానీ యునానీ పేరు మీద వచ్చే మందులకు ఎక్కువగా ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు, ఎక్కువ టెస్టులు ఉండవు, ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. ఎనీథింగ్ ప్రస్తుతం అయితే ఏదైతే ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడో మల్టీ సెంట్రిక్ స్టడీ అంటారు. ఒకడు జపాన్ నుంచి, ఇంకోటి జర్మనీ నుంచి, ఇంకోటి ఇరాక్ నుంచి, ఇంకోటి సౌదీ అరేబియా నుంచి, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు ఏ విషయం అయితే స్టాండర్డ్గా ఉంటుందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా లేదా సిల్డెనఫిల్ ఉంది. ఈ సిల్డెనఫిల్ అనే డ్రగ్ మీద ఇండియాలో బోర్డు అంతమంది డాక్టర్లు, జపాన్లో ఉన్న డాక్టర్లు, రష్యాలో ఉన్న డాక్టర్లు, అమెరికాలో ఉన్న డాక్టర్లు, వీళ్ళందరూ కూడా పేపర్స్ సబ్మిట్ చేసి ఇది బాగానే పనిచేస్తుంది, మా పేషెంట్లకు ఇంతమందికి పనిచేస్తుంది, ఇంతమందికి పని చేయట్లేదు అని సింగిల్ బ్లైండ్ స్టడీ అని, డబుల్ బ్లైండ్ స్టడీ అని ఇలా చేస్తారు. దీన్ని మల్టీ సెంట్రిక్ స్టడీ అంటారు. ఇలా మల్టీ సెంట్రిక్ యాక్సెప్టెన్స్ ఉన్న మందులన్నీ కూడా వాడుకోవచ్చు. శిలాజిత్ అనేది ఒక మన దేశంలోనే ఉంది. ఇంటర్నేషనల్గా దాన్ని వేరే దేశాల్లో ఎవరు సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు లేరు. కనుక సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ లేని తీసుకున్నప్పుడు రిస్క్ ఉంటుంది. ఒకసారి విజయవాడలో ఒక పెద్ద ఆయన చనిపోయారు. వాళ్ళ అబ్బాయి డ్రగ్ ఇన్స్పెక్టర్. పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఆయన రూమ్లోకి వెళ్తే ఆయనకు గుర్ర బొమ్మ ఉన్న ట్యాబ్లెట్స్ కొన్ని కనిపించాయి. ఆయనకు అనుమానం వచ్చి ఆ గుర్ర బొమ్మ ట్యాబ్లెట్స్ను ల్యాబ్కు పంపిస్తే అందులో అది వయాగ్రా ఉంది అని తేలింది. మనం గుడ్డిగా వేసుకోకూడదు. ఆయుర్వేదం మంచిదే, ఒకప్పుడు చాలా గొప్ప విషయము. ప్రస్తుతానికి చాలా వరకు తగ్గిపోయింది. అయినా కూడా ఒకవేళ ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్లు బాగా చదువుకున్న వాళ్ళు కనుక దాన్ని చెప్తే చేసుకోండి. ఇది కాకుండా శిలాజిత్ కాకుండా ఇంకోటి ఏదో అని ఒకటి ఏదో వస్తుంటుంది, అశ్వగంధ. ఈ అశ్వగంధ, శిలాజిత్ వీటికి క్లెయిమ్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో ఏదో ఒక చెట్టుకి క్లెయిమ్ ఉంది. కేరళకు వెళ్తే అక్కడ వాళ్ళు ఒక చెట్టు పేరు ఏదో చెప్తారు. మీరు ఆఫ్రికాకు వెళ్తే బోల్డ్ అని చెట్ల పేర్లు చెప్తారు, ఇది వేసుకుంటే బాగుంటుందని. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా స్టడీ చేసి ఇవి వయాగ్రా కన్నా బెటర్వా, వయాగ్రా కన్నా తక్కువ, దానికి కంపారబిలిటీ ఉందా లేదా, ఇట్లాంటి స్టడీస్ ఇంతవరకు ఇంకా జరగలేదు. బహుశా ఫ్యూచర్లో జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు వీటిని కంపేర్ చేసి మనకు చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వయాగ్రాను సిల్డెనఫిల్ అంటారు ఫార్మాకలాజికల్గా. మొదట ఫైజర్ కంపెనీ అనే వాళ్ళు దీన్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత రకరకాలైనటువంటి కంపెనీస్ దీన్ని మార్కెట్ చేస్తున్నాయి. నేను ఏ కంపెనీని ప్రొజెక్ట్ చేయను, ఏ కంపెనీకి సపోర్ట్ చేయను, బికాస్ దట్ ఈస్ అనెథికల్. వయాగ్రా వేసుకోమని కూడా చెప్పను. నా కాగితాల మీద, నా ప్రిస్క్రిప్షన్ మీద సిల్డెనఫిల్ అని రాసి పెడతాను. అది పేషెంటు, గవర్నమెంటు వాళ్ళు దేన్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి, దాని క్వాలిటీ ఎంత ఉంది, అది మంచిదా కాదా, దాంట్లో ఏమైనా కంటామినెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత డ్రగ్ ఇన్స్పెక్టర్ది. ఒక డాక్టర్గా నేను రాసేది సిల్డెనఫిల్. ఆ సిల్డెనఫిల్ను వాడు పెనెగ్రానే కొనుక్కోవచ్చు, వయాగ్రానే కొనుక్కోవచ్చు, సుహాగ్రానే కొనుక్కోవచ్చు. సుహాగ్రా కొనుక్కున్నంత మాత్రాన వాడు తప్పనో, వయాగ్రా కొనుక్కున్న వాడు గొప్పనో నేనేమి చెప్పదలుచుకోలేదు.